హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మాకు ఒక పెద్ద స్పెషల్ డే అనమాట. ఎందుకు అని అంటే మా అన్నయ్య అయితే కార్ అయితే కొన్నాడు. మిడిల్ క్లాస్కి ఒక రెండు ఉంటాయి పెద్ద డ్రీమ్స్ అవి. ఒకటి ఓన్ హౌస్, ఇంకొకటి ఓన్ కారు. అవునా కాదా కామెంట్ చేయండి. ఇక మా హస్బెండ్ అయితే రావట్లేదు, వేరే పని ఉంది. సో మమ్మల్ని అయితే బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేసిండు. మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈ లోపైతే మా పాప అయితే మా నాన్ననైతే ఒక ఆట ఆడుకుంది. మొత్తం బస్ స్టాండ్ మొత్తం తిప్పుతూనే ఉంది. ఇంకా బస్ అయితే ఇంకా రావట్లేదు. చాలా లేట్ అయిపోయింది, అక్కడే చాలా టైం అయిపోయింది. మా అన్నయ్య వాళ్ళేమో చౌటుప్పలు ఉంటారు, డైరెక్ట్గా మేము అక్కడికే వస్తామన్నారు. మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్తే మాకు వాళ్ళకి అందరికి లేట్ అవుతుంది. ఇంకా మేమైతే బస్ వచ్చిందాక ఉన్నాము. ఇంకా బస్సు అయితే ఎక్కేసినాము. బస్సులు ఉన్నాయి, కాకపోతే సీట్లు లేవు. ఇంకా పాపతో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అయితే మనకి సీట్ ఉండాల్సిందే. ఇక మా నాన్న అయితే స్నాక్స్ అయితే ఇవి తీసుకున్నాడు. మా పాప అయితే ఎప్పుడెప్పుడు నాకు పాప్కార్న్ ఇస్తుందా అన్నట్టు చూస్తుందనమాట. ముందైతే మా అమ్మ వాళ్ళైతే కూర్చున్నారు, వెనక నేనైతే కూర్చున్నా. కొద్దిసేపు ఇక మా పాప నా దగ్గరికి, మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. ఇట్లా మా పెళ్ళైన తర్వాత మా పాపతోటి ఫస్ట్ టైం అనమాట మా అమ్మ నాన్నతో ఇట్లా బస్ జర్నీ చేయడం. ఇక మా పాప అయితే ఇంకొకసేపు అయితే పండుకుంది. తన కోసం మేము ఫుడ్ కూడా తీసుకొని పోయినాము. ఇంకా కాలు అంటే ఇట్లా పండుకుంది కదా, కాలు బేస్ కోసం నా కాలు కూడా అయితే అట్లా అడ్డు పెట్టినా అనమాట. అట్లయితేనే వీలవుతుంది బస్సులో, కాబట్టి కొంచెం అయితే కష్టమైంది. ఇక లేవగానే పాపగానే అడుగుతుంది అది. ఇంకా ఎలాగో అలాగైతే ఇంకా మొత్తము అయితే అయిపోయినాయి. కానీ నాకు ఒక హ్యాబిట్ ఉందనమాట. ఇది కూడా నేను మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నా, మా అన్నయ్య చెప్పిండు. ఇప్పుడు మనం తింటాం కదా కవర్స్, ఆ కవర్స్ ఎప్పుడైనా సరే పడేయొద్దు. బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఏవైనా సరే, ఎట్లా మనము దిగుతాం కదా బస్ స్టాండ్లో, ఖచ్చితంగా అయితే ఇవి ఉంటాయి కదా, చెత్తవి అయితే ఉంటాయి కదా. సో దాంట్లో అయితే వేసేస్తాను. ఇంకా మధ్య మధ్యలో మా పాపకి ఇక వాటర్ తాపుతూ కొంచెం ఫుడ్ పెడుతూ అట్లా అయితే వెళ్తున్నాం అనమాట. ఇక మేమైతే వెళ్ళాము, అక్కడైతే దిగినాము. తర్వాత మా అన్నయ్యకి కాల్ చేస్తే క్యాబ్ అయితే బుక్ చేసిండు. ఇట్లా వెళ్ళడం నేనైతే ఫస్ట్ టైం క్యాబ్లో వెళ్ళడము. ఎప్పుడైనా నాకు ఈ క్యాబులు ఇవి నాకు అసలుకి తెలియదు అనమాట. ఇక మొత్తం మా ఆయనే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు క్యాబ్లో ఇట్లా వెళ్ళలేదు. ఇంకా మా అమ్మ నాన్నలతో అయితే మేమైతే ఇప్పుడే ఇట్లా క్యాబ్ కూడా మా అమ్మ వాళ్ళ నాన్నకి ఫస్ట్ టైము. ఇంకా మా అన్నయ్య అయితే వచ్చేసి మేము బయట అయితే నిలబడి ఉన్నాడు షోరూంలో అనమాట. షోరూమ్ నుంచి ఇప్పుడు మేము కార్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ నేను ఇదే కార్ అని చెప్పేసి మా అన్నయ్య అన్నాడు గెస్ చేయని అయితే చెప్పింది అనమాట. సో నేను అదే కార్ ఎంత అనుకున్నా, కానీ కాదు. నా బ్రెయిన్ అసలు ఎక్కడుందో అర్థమే కావట్లే. కార్కి నార్మల్గా ఇట్లా రెడ్ క్లాత్ వేస్తారు కదా, అట్లా కూడా కనీసం అట్లా కూడా గెస్ చేయలే. వీడైతే మా అల్లుడు. మేము వెళ్ళగానే అయితే అక్కడైతే టీలు అయితే ఇచ్చారు. ఇక్కడ మా అన్నయ్య అయితే అన్నీ అయితే ఫిల్ చేస్తున్నాడు. ఉంటాయి కదా కొన్ని ఇంకా అవన్నీ అయితే ఫిల్ చేస్తున్నాడు. కాఫీ కూడా తాగేసేసినాము. ఇంకా ఇక్కడ మనీ అయితే మొత్తం అయితే ఒకేసారి కట్టట్లేదు, కొన్ని అయితే ఈఎంఐలో ఉన్నాయి అనమాట. సో ఇక్కడైతే నేమ్ అయితే ఉండదు. ఇంకా సెకండ్ వ్యక్తి మా అన్నయ్య అనమాట. కార్ అయితే ఇక్కడే ఉండింది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు. మా అమ్మ మా నాన్న చేతుల మీద అయితే ఓపెన్ చేయించిండు మా అన్నయ్య అయితే. ఇంకా ఇది ఖచ్చితంగా పెద్ద డ్రీమ్ అనే చెప్పుకోవాలి మిడిల్ క్లాస్కి అయితే. అవునా కదా చెప్పండి. మా అన్నయ్యకి అయితే ఫుల్ హ్యాపీనెస్ అయిపోయింది అనమాట. ఇంకా మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాము. కాకపోతే మా ఆయన రాలేదన్నమాట, అదొక్కటే బాధ. ఎందుకంటే మా ఆయనకు వేరే పని ఉంది. సో అందుకనే మా ఆయనతో రాలేకపోయిండు. మా అమ్మ వాళ్ళైతే మంచి కార్ అయితే ఎక్కిండు. మా నాన్నకు డ్రైవింగ్ వస్తే బాగుండు అనిపించింది ఆ క్షణము. కాకపోతే మా నాన్నకైతే డ్రైవింగ్ రాదు, జస్ట్ బైక్ మాత్రమే వస్తుంది. మా అన్నయ్య కూడా మేము వచ్చినప్పుడు మాత్రమే నేర్చుకున్నాడు అనమాట. అట్లా నేర్చుకొని ఇప్పుడైతే అసలు మొత్తం కంప్లీట్గా అయితే నేర్చేసుకున్నాడు. ఇంకా వీళ్ళైతే కొన్ని అంటే ఇస్తారు కదా కొన్ని ఇట్లా కీ లెక్క, అట్లయితే ఇస్తుండ అనమాట. ఇక్కడ ఇక మా బ్రదర్స్ కూడా వచ్చారనమాట. కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది. ఇక్కడైతే బాబువి అయితే ఇట్లా లెగ్స్ అంటే ఉంటాయి కదా పాదాలు, అట్లా పాదాలు అయితే వేయించినాము. ఓం అని ఇంకా స్వస్తికి అయితే వేసింది వదిన. ఇంకా మా నాన్న అయితే కొబ్బరికాయ అయితే కొట్టిండు. పూజ మాత్రం ఇప్పుడు కాలేదు. పూజ మాత్రం మా ఊర్లోనే ఎప్పుడు అంటే ఏ బండి తీసుకున్నా సరే మేము అక్కడే చేపిస్తామన్నమాట ఊళ్ళో. సో అక్కడే అయితే చేపించేసినాం అనమాట. ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ స్వీట్స్ కూడా తీసుకొని వచ్చి ఇక అందరికైతే స్వీట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ నాకైతే మంచిగా అనిపించేసింది కారు ఇదంతా. ఇంకా మేమంతా సైప్రంగా మెయిన్ ఇప్పుడే కదా ఫుడ్ అనమాట. ఇంకా మేమందరం అయితే ఫుడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నారు. అయితే నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఇప్పుడు కొత్త కారు కాబట్టి ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించొద్దంట. ఇప్పుడు మా అన్నయ్యది బండి
40 లీటర్స్ అనమాట కెపాసిటీ. సో 20 మాత్రమే కొట్టించాలంట. నాకు ఒక కొత్త విషయం అయితే తెలిసింది, మీకు కూడా అయితే తెలుస్తుంది కదా. ఇది ఒక డిఫరెంట్గా ఉందనమాట. ఏసీ కాళ్ళ దగ్గర ఉండింది, మొత్తం అయితే ఇట్లా ఫేస్కి వచ్చేస్తుంది మధ్యలో కూర్చున్న వాళ్ళకైతే. భలే అనిపించింది, కొత్త స్మెల్, కొత్తగా బాగుంటుంది కదా ఎంతైనా కొత్త కార స్మెల్. ఇంకా అట్లా కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఇక ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం మేమైతే. ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళు అనమాట, ఎంత తెలిసినా సరే మనీ కట్టాల్సిందే కాబట్టి ఇది పెద్దది అనమాట. స్వస్తిక్ సారీ ఇదేదో ఉండింది, సుస్వాగత సంథింగ్ ఏదో ఉండింది, హోటల్ నేమ్ కూడా నాకు ఐడియా లేదు. ఇక్కడికైతే వెళ్ళినాము, మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, బిల్లు కూడా మంచిగానే వేసిర్రు అనుకోండి. ఇక్కడ తెలిసినాను కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే మాట్లాడుతున్నాడు. సో 20% మాత్రం డిస్కౌంట్ అయితే ఇచ్చింది. మేమైతే ఫుడ్ అయితే తినేసినాము. నా ఫోన్ అయితే కావాల్సిన టైంలోనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మేమందరం అయితే లిఫ్ట్లోకి అయితే ఇక వెళ్ళినాము. ఇట్లయితే జరిగింది. ఒక మిడిల్ క్లాస్కి అయితే ఇది ఒక పెద్ద డ్రీమ్ అనేది అంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత మా అన్నయ్య అయితే మమ్మల్ని బస్ అయితే ఎక్కించిండు. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.